గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బీసీఎన్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఈ న్యూస్ పేపర్కి స్వాగతం. నా పేరు సాయి. ఈరోజు ప్రధాన వార్తాపత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్ చూసుకుందాం. ఏ పేపర్లో ఏముందనేది చూసుకుందాం. మనం ముందుగా ఈనాడులో చూసుకున్నట్టయితే ఇక్కడ ఆశలు జలసమాధి ఇండోనేషియాలో జకర్తా సమీపంలో ఆదివారం సముద్రం నుంచి విమానం శకలాలు వెలికితీస్తున్న నౌకాదళం. జావా సముద్రంలో విమాన శకలాలు 62 మంది దుర్మరణం అన్నట్టు మనకు ఈనాడులో కనబడుతుంది. అదేవిధంగా మనం ఇక్కడ ఇంకో హెడ్లైన్ చూసుకుందాం. ఆందోళన రైతన్నల ఆక్రోశం. హర్యానాలో కర్నూలు జిల్లా కైమ్లా గ్రామంలో కిసాన్ మహాపంచాయత్ కార్యక్రమం ప్రాంగణంలో రైతులపై పిరంగుల ప్రయోగం, జల పిరంగుల ప్రయోగం అన్నట్టు మనకు ఈనాడులో కనబడుతుంది. హర్యానా సీఎం సభకు సెగ, వేదిక హెలిప్యాడ్ ధ్వంసం అన్నట్టు మనకు ఒక హెడ్లైన్ కనబడుతుంది. ఇక్కడ మనము మరో హెడ్లైన్ చూసుకుందాం. ఇక్కడ ఆనందం చేపల సందడి. నల్గొండ జిల్లాలోని శాలిగౌరవం ప్రాజెక్టు నుంచి ఆదివారం భారీ చేపలను పట్టి తీసుకొస్తున్న మత్స్యకారులు, కొనుగోలు కోసం జనం బారులు, పోలీసు బందోబస్తుతో మత్స్య అమ్మకాలు అన్నట్టు మనకు ప్రధానంగా ఈనాడులో కనబడుతుంది. ఇక్కడ మనం మరో హెడ్లైన్ చూసుకుందాం. ఇక్కడ 65% ఖాళీలే, 8 ఏళ్లుగా నియామకాలు లేవు, విశ్వవిద్యాలయంలో ఆచార్యుల కొరత అన్నట్టు మనకు ఒక హెడ్లైన్ కనబడుతుంది. 6 ఏళ్ల వ్యవధిలో 35% మంది పదవి విరమణ. విద్యా నాణ్యత పరిశోధనపై తీవ్ర ప్రభావం. ప్రైవేటు వర్సిటీలు వచ్చినా సర్కారు వాటిపై సీతకన్ను అన్నట్టు మనకు ఒక హెడ్లైన్ కనబడుతుంది. ప్రమాణాలు లేక న్యాక్కు దూరంగా 3 అన్నట్టు మనకు ఒకటి కనబడుతుంది. ఇక్కడ అంటే ఏదైతే ఓయూలో 2020 సంవత్సరంలో 28 మంది పదవి విరమణ పొందారు. 2021లో మరో 20 మంది, 2022లో 20 మంది పదవి విరమణ పొందుతున్నారు. మరో 3 ఏళ్లలో ఓయూ కేయూలో కనీసం 150 మంది వరకు ఉద్యోగ విరమణ పొందుతారని సమాచారం. ఓయూలో 2014 జూన్ తర్వాత ఖాళీ అయిన 250 వరకు ఉన్నాయి. ఇక కాకతీయ వర్సిటీలో 281 ఖాళీలు ఉండగా 5 సంవత్సరాల్లో 100 మందికి పైగా పదవి విరమణ చెందారు. జేఎన్టీహెచ్లో ఈ 4 సంవత్సరాల్లో 30 మంది పదవి విరమణ పొందారు. వెంటనే నియామకాలు చేపట్టకుంటే వర్సిటీలు ఖాళీ అవుతాయని సంబంధిత వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు మనకు ప్రధానంగా ఈనాడు పేపర్లో కనపడుతుంది. అంటే ఏదైతే ఈ 8 ఏళ్లుగా నియామకాలు లేవు, విశ్వవిద్యాలయంలో ఆచార్యుల కొరత ఉంది. కాకతీయ యూనివర్సిటీలో 281 మంది, జేఎన్టీలో 100 మందికి పైగా పదవి విరమణ పొందారు. అయినా ఖాళీలు భర్తీ చేయలేకపోయింది ప్రభుత్వం అన్నట్టు మనకు ఈనాడులో కనబడుతుంది. ఇక్కడ ఇంకో హెడ్లైన్ చూసుకుందాం. ఏదైతే టీకా పంపిణీలో సవాళ్ళు అన్నట్టు కనబడుతుంది. కోవిన్ యాప్లో ఇక్కట్లు, సిబ్బంది వ్యాక్సిన్ తీసుకునేలా చూసేలా బాధ్యత ఆసుపత్రులదే, వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలంటూ మనకు ప్రధానంగా కనబడుతుంది. ఏదైతే టీకా పంపిణీ గడువు సమీపిస్తున్న తరుణంలో వైద్య ఆరోగ్య శాఖ కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ఒకవైపు కోవిన్ యాప్లో ముప్పు తిప్పలు పెడుతుంది, మరోవైపు కొందరు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు టీకా పొందడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యులు తాము టీకాను తీసుకోవాల్సిన అవసరం లేదంటూ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు లేఖలు రాసినట్లు తెలుస్తుంది. కొందరు ప్రభుత్వ వైద్యులు కూడా ఇదే రీతిలో తమ అభిప్రాయాన్ని ఆసుపత్రి బాధ్యులకు స్పష్టం చేసినట్టు సమాచారం. కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులపై లైవ్ అగర్వాల్ తదితరులతో ఆదివారం జరిగిన దృశ్య మాధ్యమ సమీక్షలో తెలంగాణ వైద్య అధికారుల ఈ అంశాలను ప్రస్తావించారు. అనంతరం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నత స్థాయి సమీక్షలో సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించింది. వైద్యులు, ఇతర సిబ్బంది కోవిడ్ టీకా పొందేలా చూసే బాధ్యత సంబంధిత ఆసుపత్రులపైనే ఉంటుందని పేర్కొన్నట్టు తాజా సమాచారాన్ని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించినట్టు మనకు ప్రధానంగా ఈనాడు దినపత్రికలో కనపడుతుంది. ఇక్కడ మనం మరో హెడ్లైన్ చూసుకుందాం. బయోమైనింగ్ వ్యర్థాలకు అర్థం అన్నట్టు కనబడుతుంది. కరీంనగర్లో ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు కార్యాచరణ, పారిశుద్ధ్య నిర్వహణలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అన్నట్టు కనబడుతుంది. అయితే ఏదైతే రోజురోజుకు పెరిగిపోతున్న నగరీకరణ, అందుకు అనుగుణంగా పారిశుద్ధ్య నిర్వహణ ప్రభుత్వ యంత్రాంగానికి సవాల్గా మారుతుంది. వ్యర్థాల మూలంగా అనేక అనార్థాలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ క్రమంలో చెత్త నుంచి సేంద్రియ ఎరువు తయారీ రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఘన వ్యర్థాల నిర్వహణలో కీలకమైన
బయోమైనింగ్ విధానం అమలు పురపాలక శాఖ శ్రీకారం చుట్టింది. కొండల్లా పేరుకుపోతున్న చెత్తా చెదారాలను ప్రాసెసింగ్ చేసే ఘన వ్యర్థాల సమస్యలకు పరిష్కారం చూపే దిశగా కార్యాచరణ వేగవంతం చేసినట్టు మనకు ప్రభుత్వం ఇక్కడ ప్రధానంగా ఈనాడులో కనబడుతుంది. ఇక్కడ మనం మరో హెడ్లైన్ చూసుకుందాం. ఇక్కడ వాహనంతో తొక్కి మహిళ హత్య అన్నట్టు మనకు ఒక హెడ్లైన్ కనబడుతుంది. మృతురాలు శైలజ, గాయాలతో యాదయ్య అన్నట్టు కనబడుతుంది. నిందితుడు వదిలేసి వెళ్ళిన వాహనం అన్నట్టు మనకు ఇన్సెట్లో కనబడుతుంది. భర్త కుమార్తెకు గాయాలు, పొలం డబ్బు వివాదమే కారణం, సమీప బంధువే నిందితుడు ప్రధానంగా మనకు ఇక్కడ బ్యానర్ ఐటెం కనబడుతుంది. ఇక్కడ మనం మరో బ్యానర్ ఐటెం ఇక్కడ చూసుకుందాం. కడకత్తెరలో డొనాల్డ్ ట్రంప్ నేడు దిగువ సభలో అభిశంస తీర్మానం, 25వ సవరణపై ఉపాధ్యక్షుడి దృష్టి, తొలగిస్తే అల్లర్లు సృష్టిస్తారేమన్న భయాలు అన్నట్టు మనకు ప్రధానంగా ఈనాడులో కనబడుతుంది. ఇక్కడ మనం మరో హెడ్లైన్ చూసుకుందాం. గ్రామస్థాయి భూ సమస్యలేంటి, ధరణిలో చేయాల్సిన మార్పులపై దృష్టి, సీఎం ముందుకు ఇబ్బందులు అన్నట్టు మనకు ప్రధానంగా ఒక హెడ్లైన్ కనబడుతుంది. ఇక్కడ మరో బ్యానర్ ఐటెం ఇక్కడ చూసుకుందాం మనం. సీఎంతో త్రిసభ్య కమిటీ భేటీ నేడు, పీఆర్సీ పదవి విరమణ, వయసు పెంపు, పదోన్నతులు, ఖాళీలపై భర్తీలపై చర్చ అన్నట్టు కనబడుతుంది. అంటే ఏదైతే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎస్ సోమేష్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటైన త్రిసభ్య కమిటీ సోమవారం సీఎం కేసీఆర్తో భేటీ కానుంది. మంత్రులు, కలెక్టర్లతో జరిగే సమావేశానికి ముందుగానే ఈ కమిటీ సీఎంను కలవనుంది. ఉద్యోగులకు వేతనాల సవరణ, ఉద్యోగుల పదవి విరమణ, వయసు పెంపు, పదోన్నతులపై కార్యాచరణ, నియామకాలు, పదవి విరమణ ప్రయోజనాలు అందించడం వంటి అంశాలపై ఆయనకు నివేదించినట్లు తెలిసింది. ఏపీలోని తెలంగాణ ఉద్యోగులను రాష్ట్రానికి రప్పించేందుకు చేపట్టిన చర్యల పురోగతిని వివరించనున్నారు. పీఆర్సీపై అధ్యయనం, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం, తేదీలు తదితర అంశాలపై ఈ సందర్భంగా స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనబడుతుంది. అంటే ఏదైతే ఈ ఉద్యోగుల వయసు మరియు పీఆర్సీ అదేవిధంగా పదవి విరమణ చెందే వయసును ఈరోజు జరగబోయే సీఎం మంత్రులు, కలెక్టర్లతో సమావేశం జరుగుతున్నట్టు మనకు ప్రధానంగా ఈనాడు దినపత్రికలో కనబడుతుంది. ఇది మనము ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మనం చూసుకున్నాం. అదేవిధంగా మనం ఇప్పుడు సాక్షి దినపత్రికలో చూసుకుందాం. ఇక్కడ సాక్షిలో చూసుకున్నట్టయితే టీకా పంపిణీ కోవిన్ కీలకం అన్నట్టు కనబడుతుంది. టీకా పంపిణీలో కోవిన్ యాప్ కీలక పాత్ర పోషించనుందని కేంద్రం ప్రకటించింది. వ్యాక్సిన్ అందరికీ అందుబాటులో ఉండేందుకు ఇది వీలు కల్పిస్తుందని పేర్కొంది. మరోవైపు 16 నుంచి వ్యాక్సినేషన్ నేపథ్యంలో నేడు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్టు మనకు ప్రధానంగా కనబడుతుంది. అంటే ఏదైతే ఈ 16 తేదీ నుంచి కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్న నేపథ్యంలో, టీకా ఇస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నట్లు మనకు ఈరోజు ఉన్నట్టు మనకు ప్రధానంగా ఈ సాక్షిలో తెలపడుతుంది. ఇక్కడ విమాన ప్రమాదం, కూలిన చోటు గుర్తించాం. ఇండోనేషియాలో 62 మందితో కనిపించకుండా పోయిన విమానం జావా సముద్రంలో కూలిపోయిందని ప్రభుత్వం ప్రకటించింది. ప్రమాద స్థలిపై గుర్తించామని తెలిపింది. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు కీలకమైన బ్లాక్ బాక్స్ ఉన్న చోటును కూడా గుర్తించినట్లు పేర్కొన్నట్టు కనబడుతుందంటే ఏదైతే ఇండోనేషియాలో ఉన్న 62 మందితో టీకా పైన 4 నిమిషాలకే అది రాడార్ల కనెక్షను విడిపోయింది. 4 నిమిషాల్లోనే కుప్పకూలిపోయినట్టు మనకు ఇక్కడ అధికారులు తెలిపినట్టు మనకు ప్రధానంగా సాక్షిలో కనబడుతుంది. ఇక్కడ మరో హెడ్లైన్ చూసుకుందాం. బ్రిటన్ రాణి దంపతులకు కోవిడ్ టీకా. బ్రిటన్ రాణి ఎలిజబెత్, ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్స్ కోవిడ్-19 వ్యాక్సిన్ ఇచ్చారు. వారి ఫ్యామిలీ డాక్టర్ శనివారం టీకా మొదటి డోసు ఇచ్చినట్లు ప్రకటించినట్టు మనకు ప్రధానంగా ఇక్కడ హెడ్లైన్ చూస్తే మనకు కనబడుతుంది సాక్షిలో. ఇక్కడ మరో హెడ్లైన్ చూసుకుందాం. కుప్పకూలిన గ్రిడ్, అంధకారంలో పాక్ అన్నట్టు కనబడుతుంది. విద్యుత్ సరఫరా గ్రిడ్లో సాంకేతిక లోపం తలెత్తడంతో శనివారం పాక్ వ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో అంధకారం నెలకొనింది. కరాచీ, రాల్పిడి, ఇస్లామాబాద్, లాహోర్, ముల్తాన్, ఫైజాబాద్ తదితర నగరాల్లో అర్ధరాత్రి ఒకే సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది అన్నట్టు మనకు ప్రధానంగా కనపడుతుంది. పాక్లో
కొన్ని గంటల సమయంలో విద్యుత్ అంతరాయం కలిపింది. పాక్ దేశం మొత్తం అంధకారంలో మునిగిపోయింది అన్నట్టు మనకు ప్రధానంగా సాక్షిలో కనబడుతుంది. ఇక్కడ మరో బ్యానర్ ఐటమ్ చూసుకుందాం. సాక్షిలో 18న బడిగంట, సంక్రాంతి సెలవుల తర్వాత పాఠశాలలు కళాశాలలు పునఃప్రారంభం కనబడుతుంది. ప్రస్తుతానికి 9 ఆపై తరగతుల విద్యార్థులకు మాత్రమే. ముఖ్యమంత్రికి చేరిన విద్యాశాఖ ప్రతిపాదనలు, మంత్రులు కలెక్టర్లతో నేటి సమీక్షలో నిర్ణయం తీసుకోనున్న సీఎం కేసీఆర్. తరగతుల ప్రారంభానికి మొగ్గు, ధరణి రెవెన్యూ సమస్యలపై సైతం చర్చ. పట్టణ పల్లె ప్రగతి మలిదశ కార్యక్రమాల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్టు మనకు ప్రధానంగా సాక్షిలో కనబడుతుంది. ఇక్కడ మనం మరో బ్యానర్ ఐటమ్ చూసుకుందాం. ఇక్కడ ఆదివారం రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలో కోకాపేటలో ముదిరాజ్ ఆత్మగౌరవ సభ నిర్మాణ పనులు భూమి పూజ చేస్తున్న మంత్రి ఈటెల రాజేందర్. చిత్రంలో మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితేంద్ర రెడ్డి, ఎంపీ కేకే అన్నట్టు మనకు ప్రధానంగా సాక్షిలో కనపడుతుంది. ఇక్కడ మనం మరో హెడ్లైన్ చూసుకుందాం. ఇక్కడ నేడు ట్రంప్పై అవిశ్వాసం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గద్దె దిగిపోవడానికి కేవలం 10 రోజులే గడువు ఉన్నప్పటికీ అంతకంటే ముందే ఆయన సాగనంపాలని డెమోక్రటన్లు కృతనిశ్చయంతో ఉన్నారు. క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడితో ఇక ఆయన చేష్టలు భరించలేని స్థితికి సొంత పార్టీ రిపబ్లికన్లు కూడా వచ్చారు. దీంతో సోమవారం ట్రంప్పై ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం మద్దతు పెరుగుతుందన్నట్టు మనకు కనబడుతుంది. అంటే ఏదైతే ట్రంప్ ఈ ఉన్న చేష్టలు ఇంకా 10 రోజుల పదవి కాలం ఉన్నప్పటికీ 10 రోజులకు ముందుగానే అతని గద్దెదించే ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకు రిపబ్లికన్ పార్టీలు తెలుపుతున్నట్టు మనకు ప్రధానంగా ఈ హెడ్లైన్ చూస్తే మనకు తెలుస్తుంది. ఇక్కడ మరో హెడ్లైన్ చూసుకుందాం. 40 ప్రైవేటు 99 ప్రభుత్వ ఆసుపత్రిలో టీకా అన్నట్టు మనకు ప్రధానంగా కనపడుతుంటే ఏదైతే ఈ టీకా ఉందో 40 ప్రైవేటు ఆసుపత్రులలోనూ 99 ఆసుపత్రుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకా వేసేందుకు ప్రభుత్వం సన్నద్ధం చేసినట్టు మనకు ప్రధానంగా ఈ హెడ్లైన్ చూస్తే కనబడుతుంది. ఇక్కడ చూసుకుందాం. వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితం, కంటినెంటల్ హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ గురు ఎన్ రెడ్డి అని కనబడుతుంది. కరోనా వ్యాక్సిన్పై ప్రజలు అపోహలు పెట్టుకోవద్దని, అది పూర్తిగా సురక్షితమని కంటినెంటల్ హాస్పిటల్ ప్రమోటర్ అండ్ డైరెక్టర్ ప్రముఖ గ్యాస్ట్రోలాజిస్ట్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా 16వ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీకాకు సంబంధించిన కీలక విషయాలు ఆయన సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నటువంటి ప్రధానంగా మనకి ఇక్కడ హెడ్లైన్ చూస్తే కనబడుతుంది. అంటే ఏదైతే ఈ కోవిడ్ టీకా ఇది 16 నుంచి ఇస్తున్న నేపథ్యంలో ప్రజల్లో చాలామందికి ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఈ టీకాపై ఎలాంటి అనుమానాలు లేవు, సురక్షితమే ఈ టీకా అన్నట్టు మనకు వైద్యాధికారులు చెప్తున్నట్టు మనకు ప్రధానంగా కనబడుతుంది. ఇక్కడ మరో హెడ్లైన్ చూసుకుందాం. మధ్యవర్తుల కనుసన్నుల్లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లో మధ్యవర్తుల ప్రజల్లోనూ దోచుకుంటున్నారు. ప్రభుత్వం వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్కు పాత విధానాన్ని కొనసాగిస్తుంది. దీంతో గత 4 నెలలుగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జోష్ వచ్చింది. ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకున్న మధ్యవర్తులు ప్రతి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లపై వసూళ్లు పాల్పడుతున్నట్టు మనకు ప్రధానంగా కనపడుతుంది. అయితే ఏదైతే గత 4 నెలలుగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు ఉన్నాయో వీటిని మళ్ళీ పాత విధానంలో చేస్తుంది. కాకపోతే ఊపందుకున్న నేపథ్యంలో మధ్యవర్తులు దీన్ని అనుకూలంగా చేసుకొని వాళ్ళ నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్టుగా ప్రధానంగా మనకు ఈ వార్తని చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ మరో హెడ్లైన్ చూసుకుందాం మనము. కిసాన్ మహాపంచాయతీ, హర్యానా ముఖ్యమంత్రికి రైతు ఉద్యమసేగా, కొత్త సాగు చట్టాలపై వివరణ ఇచ్చేందుకు కట్టర్ ప్రయత్నం, అడ్డుకున్న రైతులు వేదిక ధ్వంసం, పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కార్యక్రమం రద్దు అన్నట్టు మనకు ప్రధానంగా కనబడుతుంది. ఇక్కడ మనం మరో హెడ్లైన్ చూసుకుందాం. కండలకోడి పాత బస్తీ, ఏపీలో సంక్రాంతి పంద్యాలకు హైదరాబాద్ నుంచి పుంజులు, పాత బస్తీలోని పలు ప్రాంతాల్లో పెంపకం, కోళ్లకు రోజు మసాజ్, కసరత్తు, భిన్నమైన మెను, అసిల్ రకం వాటికి భారీ డిమాండ్, ధర మాత్రం వేలల్లో ఉన్నట్టు మనకు ప్రధానంగా కనబడుతుంది. ఏదైతే సంక్రాంతి పండగ నేపథ్యంలో ఏపీలో కోళ్ల పందాలు జరుగుతున్న నేపథ్యంలో మన హైదరాబాద్ పాత బస్తీలో కండలు తిరిగేలా కోళ్ల పెంపకం పెంచారు. వీటిని సంక్రాంతి పండుగలో ఏపీలో జరగబోయే ఈ సంక్రాంతి పండుగలో తీసుకెళ్తున్నట్టు కనబడుతుంది. దానికి ఒక్కొక్క కోడి ధర మాత్రం వేలల్లోనే ఉంటుంది, కానీ వందల్లో లేదు అన్నట్టు మనకు ప్రధానంగా సాక్షిలో చూస్తే కనబడుతుంది.
ఇక్కడ మనం మరో హెడ్లైన్ చూసుకుందాం. 3 నెలలు 3,000 మందికి ఉపాధి శిక్షణతో కూడిన ఉపాధి కల్పనకు ప్రాధాన్యత. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ సరికొత్త కార్యాచరణ ప్రభుత్వం అనుమతిస్తే ఈ నెలాఖరులోగా ప్రారంభమైనట్టు కనబడుతుంది. అంటే ఏదైతే దళిత నిరుద్యోగులు ఉన్నారో దళిత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు రాష్ట్ర షెడ్యూల్ కులాల ఆర్థిక సహకార సంస్థ సరికొత్త కార్యాచరణ ప్రకటించింది. 2020-2021 వార్షిక సంవత్సరం ఎక్కువ భాగంలో కోవిడ్ భయంతో గడిచిపోగా మిగతా సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఉపాధి అవకాశాలు పెంచే దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో డిగ్రీ చదివిన నిరుద్యోగులకు ఉన్నత ఎస్సీ యువతకు మాత్రం ఉపాధి కల్పించేందుకు కార్యాచరణ చేపట్టినట్టుగా మనకు ప్రధానంగా ఈ హెడ్లైన్ చూస్తే కనబడుతుంది. ఇది సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్ చూసుకుందాం. మనం ఇప్పుడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ప్రధానంగా టీకా నిల్వలు ప్రతి పిహెచ్సిలో అన్నట్టు మనం ప్రధానంగా మోడీ తెలుపుతున్నట్టు మనకు కనబడుతుంది. రాష్ట్రంలో 850 చోట్ల వ్యాక్సిన్ నిల్వలు. జనవరి 18 నుంచి 1200 కేంద్రాలలో 1400 సెన్సెన్స్ టీకా కార్యక్రమం. ఒక్కో సెషన్లో 100 మందికి టీకా. 12 మంది కేంద్రాలలో 170 ప్రైవేటీ. నేడు పుణే నుంచి 300 టీకా ట్రక్కులు అన్నట్టు కనబడుతుంది. 300 టీకా ట్రక్కులు వస్తున్నట్టు మన రాష్ట్రానికి ఈ వార్తను చూస్తే మనకు అర్థమవుతుంది. అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులతో నేడు ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్. కోవిడ్ టీకా పంపిణీ పై కార్యాచరణ. 10 ఏళ్లున్న పల్స్ పోలియో వాయిదా. అన్ని రాష్ట్రాల కేంద్రం సమాచారం. కోవిడ్ టీకా నేపథ్యంలో నిర్ణయం అన్నట్టు కనబడుతుంది. అంటే ఏదైతే ఈ 10 ఏళ్లున్న పల్స్ పోలియో ఇచ్చే దిశగా ఉన్న నేపథ్యంలో దాన్ని మాత్రం ఈ కోవిడ్ టీకా ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో పల్స్ పోలియోను వాయిదా వేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సమాచారాన్ని అన్ని రాష్ట్రాలకు చేరవేసినట్టు మనకు ప్రధానంగా ఈ వార్తను చూస్తే మనకు తెలుస్తుంది. గాంధీ నర్సింగ్ రూరల్ హెల్త్ సెంటర్లో సిబ్బందితో ముచ్చటించనున్న ప్రధాని అన్నట్టు మనకు కనబడుతుంది. రాష్ట్రంలో ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కోవిడ్ టీకా నిల్వల కోసం ఉపయోగించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 850 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఐసోలేషన్ రిఫ్రిజిరేటర్లతో టీకాలు నిల్వ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా ప్రధానంగా ఈ వార్తను చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం మరో హెడ్లైన్ చూసుకుందాం. మీ మాంసం బర్డ్ ఫ్లూ గుబులు చికెన్ తినేందుకు జంకు. 50% రాష్ట్రంలో తగ్గిన కోళ్ల అమ్మకాలు. పడిపోయిన ధరలు. గతంలో కిలో 200 నుంచి 220. పలు చోట్ల ఇప్పుడు 120 నుంచి 160. వనపర్తిలో కిలో చికెన్ ధర 120. కామారెడ్డిలో 90 రూపాయలకే. పాత బస్సులో లైవ్ చికెన్ 70కే. వ్యాపారుల లబోదిబో. పెరిగిన చేపలు మటన్ విక్రయాలు. రొయ్యలు కిలోకు 100. కుర్రమీను 150. అంటే రొయ్యలు 100 నుంచి 150 వరకు పెంచినట్టు మనకు ప్రధానంగా కనబడుతుంది. ఏదైతే ఈ బ్లడ్ ఫ్లూ గుబులు వచ్చిన నేపథ్యంలో చికెన్ తినే ప్రియులకు మాత్రం గుబులు అందుకుంది. దీంతో చికెన్ ధరలు కూడా తగ్గిపోయిన భారీగా వ్యాపారులు లబోదిబోమంటున్నట్టుగా మనకు ప్రధానంగా కనపడుతుంది. దీంతోపాటు చేపలు మటన్ రొయ్యలు కుర్రమీను వాటి ధరలు మాత్రం భారీగా పెరిగినట్టు మనకు ప్రధానంగా మనకు ఈ వార్తను చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం మరో హెడ్లైన్ చూసుకుందాం. ఇక్కడ నేడు కలెక్టర్లతో సీఎం భేటీ. సమావేశంలో మంత్రులు అధికారులు కూడా. రెవెన్యూ పంచాయతీరాజ్ మున్సిపల్ వైద్య ఆరోగ్య విద్య అటవీ శాఖలపై చర్చ అన్నట్టు మనం ప్రధానంగా కనబడుతుంది. చర్చకు వచ్చే అంశాలు ఏమున్నాయంటే ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే పెండింగ్లో ఇమ్యూటేషన్ సాదా బైనామాలు క్రమబద్ధీకరణ ట్రైబ్యునల్ల ఏర్పాటు రెవెన్యూ సంబంధించి అన్ని అంశాల సత్వర పరిష్కారానికి కార్యాచరణ కరోనా నివారణ చర్యలు ప్రజలకు టీకా అందించే ప్రక్రియపై చర్చించి కార్యాచరణ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అమలు విద్యా సంస్థల్లో తరగతులు గిరిజన గ్రామాల్లో కోళ్ళ మృత్యువాత అన్నట్టు ప్రధానంగా ఒక హెడ్లైన్ కనబడుతుంది. మరో హెడ్లైన్ చూసుకుందాం. ఇక్కడ వాట్సాప్ కొత్త విధానంపై ఆందోళన వినియోగదారుల సమాచార సేకరణ ఫేస్బుక్ అనుబంధ యాప్లతో షేరింగ్ బిజినెస్ చాట్లను వ్యాపారుల నుంచి మాత్రమే తీసుకునే అవకాశం ఉందంటున్న వాట్సాప్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న వినియోగదారులు ప్రత్యర్థి యాప్ సిగ్నల్ వైపు అత్యధికుల చూపు వాట్సాప్ ఫేస్బుక్లను కట్టడి చేయండి లేదా నిషేధించండి కేంద్రానికి కేట్ లేఖ అన్నట్టు మనకు ప్రధానంగా మనకు ఒక హెడ్లైన్ బ్యానర్ ఐటమ్ కనబడుతుంది.
ఇక్కడ మనం మరో బ్యాన్ ఐటమ్ చూసుకుందాం. ఇక్కడ పట్టణాల్లో పల్లె బాసులు స్థానికంగా ఉండని సర్పంచ్, ఎంపీటీసీ, పంచాయతీ కార్యదర్శుల అదే తీరు, పర్యవేక్షణ లేక పడకేస్తున్న పల్లె ప్రగతి, చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం అన్నట్టు మనకు ప్రధానంగా ఒక హెడ్లైన్ కనబడుతుంది. ఇక్కడ మనం మరో హెడ్లైన్ చూసుకుందాం. ఇక్కడ 10వ తరగతి విద్యార్థులకు 100 రోజుల ప్రత్యక్ష తరగతులు, తల్లిదండ్రులు సమ్మతి తెలిపిన విద్యార్థులకే అనుమతి, 70% సిలబస్కే బోధన, వార్షిక పరీక్షల్లో 6 పేపర్లే, సగం సిలబస్ చదివిన ఉత్తీర్ణులయ్యే ప్రశ్నలు, 18 నుంచి 9, 10 ఇంటర్మీడియట్ తరగతులు నేడు కేసీఆర్ ప్రకటించే ఛాన్స్, ఏప్రిల్ ఆఖరులో ఇంటర్ పరీక్షలను ప్రధానంగా మనకు కనబడుతుంది. అయితే ఏదైతే ఈ కోవిడ్ కారణంగా విద్యాసంస్థలు చాలా మటుకు మూతపడిపోయిన నేపథ్యంలో 9, 10 తరగతులకు మాత్రం తరగతులు నిర్వహించే అవకాశం ఉన్నట్టు మనకు ప్రధానంగా కనబడుతుంది. ఏప్రిల్లో మాత్రం ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నట్టు మనకు ప్రధానంగా ఈ హెడ్లైన్ చూస్తే మనకు కనబడుతుంది. ఇక్కడ మనం మరో హెడ్లైన్ చూసుకుందాం. చిన్న కాలేజీలు కల్లాస్, 123 మూత, మరికొన్ని మూసివేత దిశగా, కరోనా లాక్డౌన్తో కాలేజీలకు తీరని నష్టం, పరిస్థితిని అనుకూలంగా మలుచుకున్న కార్పొరేట్, ఒక్కో ఆన్లైన్ తరగతిలో 500 మంది విద్యార్థులు, భవనాల నిర్వహణ ఖర్చు నో, లెక్చర్ల కుదింపు, ఫీజులు మాత్రం యథాతథంగా వసూళ్లు, చదువు మానేసిన విద్యార్థులను గుర్తించండి, ఇంటింటికి సర్వేతో మళ్ళీ బడిబాట పట్టించండి, స్కూళ్లు పునఃప్రారంభంపై కేంద్ర మార్గదర్శకాలను కనబడుతుంది. అంటే ఏదైతే కాలేజీలు ఉన్నాయో జూనియర్ కాలేజీలు 123 కాలేజీల వరకు మూతపడ్డాయి. అదే దిశలో మరికొన్ని కాలేజీలు ఉన్నట్టుగా మనకు ప్రధానంగా కనబడుతుంది. అయితే ఏదైతే ఈ కోవిడ్ కారణంగా నెలకొన్న ఈ సందిగ్ధతలో చాలా మట్టుకు కాలేజీలు మాత్రం మూతపడ్డాయి. దాంట్లో మాత్రం ఆన్లైన్ క్లాస్లో మాత్రం కార్పొరేట్ సంస్థలు మాత్రం వీటిని మంచిగా అనుకూలంగా మలుచుకున్నాయి. దీని నేపథ్యంలో ఒక్కో క్లాస్లో 500 మంది పైగా విద్యార్థులు, నో కరెంట్ బిల్లు, నో భవన ఛార్జీలను కనబడుతుంది. దీంతో లెక్చరర్లు కుదించింది. దీంతో చాలా మటుకు లెక్చరర్లు నష్టపోతున్నట్టు మనకు ప్రధానంగా కనబడుతుంది. అయితే ఏదైతే ఇదివరకే చదువు మానేసిన విద్యార్థులను గుర్తించి వెంటనే వాళ్లకు స్కూళ్లకు, కాలేజీలకు రప్పించే విధంగా చర్యలు తీసుకోనున్నట్టు మనకు ప్రధానంగా కేంద్రం సూచించినట్టు, మనకు రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించినట్టు మనకు ప్రధానంగా హెడ్లైన్ చూస్తే కనబడుతుంది. ఇది ఆంధ్ర దినపత్రికలో ఉన్న ప్రధాన హెడ్లైన్ చూసుకున్నాం. మనం ఇప్పుడు ఇక్కడ వెలుగు దినపత్రికలో చూసుకున్నట్టయితే ఇక్కడ మనం హెడ్లైన్ వెలుగులో చూసుకున్నట్టయితే ఇక్కడ సబూరంగా మల్లన్న లగ్గం, కొమరవెల్లి మల్లన్న, బలిజ, మేళాలదేవి, గొల్ల కేతమ్మ పెళ్లి ఆదివారం సంబురంగా జరిగింది. గుడి తోటబావి దగ్గరలో మండపంలో నిర్వహించిన ఈ వేడుకను చూసేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారని మనకు ప్రధానంగా వెలుగులో కనపడుతుంది. ఆకుకూరలు తక్కువ తింటున్నారు, ఒక్కొక్క రోజుకు 50 గ్రాముల ఆకుకూరలు తినాలి, రాష్ట్రంలో 25 గ్రాములే తింటున్నారు అన్నట్టు మనం ప్రధానంగా కనబడుతుంది. కూరగాయలు కూడా తినాల్సినంత తింటలేరు, అందుకే పోషకాహార లోపం, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ అన్నట్టు ప్రధానంగా సాక్షిలో కనబడుతుంది. ఇక్కడ వెలుగులో చూసుకున్నట్టయితే ఇంకో బ్యాన్ ఐటెం చూసుకుందాం. ఇక్కడ ఉద్యోగులకు గంపగుత్తగా ప్యాకేజీ, ఈ నెలాఖరులో ప్రకటించనున్న సీఎం, రిటైర్మెంట్ ఏజ్ 60 ఏళ్లకు పెంచే ఛాన్స్, ఏటా 10,000 ట్రాన్స్ఫర్ల అలవెన్స్లు, సిపిఎస్ పరిధిలో వాళ్లకు 5 లక్షల నుంచి 10 లక్షల దాకా గ్రాట్యుటీ అన్నట్టు కనబడుతుంది. ఏప్రిల్ 1 నుంచి లేదా జూన్ 2 నుంచి అమలులోకి రానున్న హామీలను ప్రధానంగా వెలుగులో కనబడుతుంది. ఇక్కడ మనం చూసుకుందాం, మరో బ్యాన్ ఐటమ్ చూసుకుందాం. ఇక్కడ 11,000 ఫీట్ల ఎత్తు నుంచి సముద్రంలోకి కూలింది, జావా సముద్రంలో ఇండోనేషియా ఫ్లైట్ పార్ట్స్ లభ్యం, నిట్టనిల్లుగా క్రాష్, ఫ్లైట్లో 62 మంది మృత్యువాత, నేవీ షిప్కు అందిన సిగ్నల్స్, బ్లాక్ బాక్స్లున్న ప్లేస్ను గుర్తింపు అన్నట్టు ప్రధానంగా ఇక్కడ కనబడుతుంది. సాక్షిలో మరో హెడ్లైన్ ఇక్కడ చూసుకుందాం. తమ్మి పార్టీ మారకండ్రి, తమ అనుచరులకు ఫోన్లు చేసి బుజ్జగిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలను మనకు బ్యాన్ రైటింగ్ కనబడుతుంది.
టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి జంప్ అవుతారేమోనన్న భయం, వరంగల్ ఖమ్మం జిల్లాల నుంచి ఎక్కువ వలసలకు వెళ్ళే ఛాన్స్ అన్నట్టు మనకు ప్రధానంగా వెలుగులో కనబడుతుంది. మొన్న నిజామాబాద్లో జలక్, ఈ మధ్యనే నిజామాబాద్ జిల్లాలో లోకల్ బాడీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన కల్వకుంట్ల కవితకు స్థానిక టీఆర్ఎస్ ఎంపీటీసీలు సర్పంచులు జలక్ ఇచ్చారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత జిల్లా టీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలను కవిత పర్యవేక్షిస్తున్నారు. నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్లోని డిచ్పల్లి ఎంపీటీసీ, వైస్ ఎంపీపీ, పలువురు ఎంపీటీసీలు సర్పంచులు ముక్కుమూడిగా టీఆర్ఎస్ రాజీనామా చేశారు. వీరంతా ఢిల్లీకి వెళ్లి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ను కలిసి బీజేపీలో చేరడంతో కవిత షాక్ గురైనట్టు టీఆర్ఎస్ వర్గాలు అంటున్నారు. ఈ వ్యవహారంపై ఆమె లోకల్ ఎమ్మెల్యే బాజిరెడ్డికి ఫోన్ చేసి ఆరా తీసినట్టు తెలిసింది అన్నట్టు మనం ప్రధానంగా వెలుగు పేపర్లో చూసుకున్నట్టు కనబడుతుంది. ఇక్కడ వెలుగులో మరో బ్యాన్ ఐటమ్ ఇక్కడ చూసుకుందాం మనము. మగాళ్లకు ఫెర్టిలిటీ సెంటర్లు మారిన లైఫ్ స్టైల్, ఇతర కారణాలతో మగాళ్లలో ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. వీరి కోసం ఆండ్రాలజిస్టులతో ప్రత్యేకంగా సెంటర్లు వెలుస్తున్నాయని మనకు ప్రధానంగా వెలుగులో కనబడుతుంది. ఇక్కడ మనం ఇక్కడ చూసుకుందాం. ఇంకా 309 రన్స్ కొట్టాలే. మూడో టెస్టులో సూపర్ బ్యాటింగ్ చెలరేగిన ఆస్ట్రేలియా టీమిండియాకు 407 రన్స్ భారీ టార్గెట్ పెట్టింది. 4వ రోజు సెకండ్ ఇన్నింగ్స్లోనూ భారత్ 98 రన్స్కు 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది అని ప్రధానంగా మనకు వెలుగులో కనబడుతుంది. ఇక్కడ ఇంకో హెడ్లైన్ చూసుకుందాం. కంపెనీలు మూట కట్టే రేట్లు పెంచుతున్నాయి గడ్కరీ. సిమెంట్, స్టీల్ పరిశ్రమలు కుమ్మక్కై ధరలు బాగా పెంచేస్తున్నాయి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విమర్శించారు. ఇది దేశ ప్రయోజనాలకు మంచిది కాదంటున్నట్టు మనకు ప్రధానంగా కనబడుతుంది. ఇక్కడ వెలుగులో ఇంకో బ్యాన్ ఐటమ్ చూసుకుందాం. ఎక్కడోళ్లకు అక్కడే టీకా, గవర్నమెంట్ హెల్త్ సిబ్బంది వాళ్ళు పనిచేసే చోటనే వ్యాక్సిన్. 1030 ప్రభుత్వ, 117 ప్రైవేటు దవాఖానలో సెంటర్లు వ్యాక్సినేషన్ ఇయ్యాల. సీఎం రివ్యూ. గాంధీ నార్సింగి హెల్త్ సెంటర్ల స్టాఫ్తో ఇంటరాక్టెడ్ కానున్న ప్రధాని. పల్స్ పోలియో వాయిదా వేసిన కేంద్రం అన్నట్టు మనకు ప్రధానంగా వెలుగులో కనపడుతుంది. ఇక్కడ మనం మరో హెడ్లైన్ చూసుకుందాం. హత్య చేసి సూట్ కేసులో కుక్కి, హైదరాబాద్ శివార్ రాజేంద్రనగర్లో డెడ్ బాడీ కలకలం. మందు దావత్ ఇచ్చి ఫ్రెండ్స్ను చంపిన ఆటో డ్రైవర్ అన్నట్టు ప్రధానంగా కనబడుతుంది. ఇక్కడ మనం మరో హెడ్లైన్ చూసుకుందాం. లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడిని తొలగించాలంటూ పుదుచ్చేరి సీఎం ధర్నా అన్నట్టు మనకు ప్రధానంగా వెలుగులో కనబడుతుంది. ఇది వెలుగు పేపర్లో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్ చూసుకుందాం. ఇప్పుడు నమస్తే తెలంగాణ పేపర్లో చూసుకున్నట్టయితే నమస్తే కలెక్టర్లతో సీఎం సమావేశం నేడు. హాజరు కానున్న మంత్రులు, అన్ని శాఖల అధికారుల కీలక అంశాలపై సమీక్ష, పలు నిర్ణయాలకు అవకాశం కనబడుతుంది. ఇంకో హెడ్లైన్ చూసుకుందాం. రాష్ట్రానికి నేడు టీకా రాకానట్టు కనబడుతుంది. పుణే నుంచి హైదరాబాద్కు 6.5 లక్షల డోసులు. 16న రాష్ట్ర వ్యాప్తంగా 139 కేంద్రాల్లో వ్యాక్సినేషన్. 99 ప్రభుత్వ, 40 ప్రైవేటు కేంద్రాల్లో టీకా పంపిణీ. నేడు సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ అని కనబడుతుంది. ఇక్కడ మరో హెడ్లైన్ చూసుకుందాం. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఖబర్దార్, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బుద్ధి చెప్తామనంటూ ఈటల మాట్లాడినట్టుగా మనకు ప్రధానంగా కనబడుతుంది. మరో హెడ్లైన్ చూసుకుందాం. కన్నుల పండుగ మల్లన్న పెళ్లి. పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి హరీష్ రావు, భారీగా తరలి వచ్చిన భక్తులు. హాజరైన మంత్రి మల్లారెడ్డి, మండలి చీఫ్ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అన్నట్టు మనం ప్రధానంగా కనబడుతుంది. ఇక్కడ మరో హెడ్లైన్ చూసుకుందాం. 25 లీటర్ల క్యాన్లతో భద్రత నీరు ప్రభుత్వ కార్యాలయాలు కార్యక్రమాలకు సరఫరా. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు అన్నట్టు ప్రధానంగా కనబడుతుంది. ఇక్కడ మరో హెడ్లైన్ చూసుకుందాం. ఇక్కడ నమస్తే తెలంగాణలో కార్పొరేట్ తరహాలో కస్తూర్బా స్కూళ్ళు. 37 KGBVPలకు కొత్త భవనాలు, టెండర్లు పూర్తి చేసిన అధికారులను కనబడుతుంది. ఇక్కడ మరో హెడ్లైన్ చూసుకుందాం. ధరణిలో కొత్త ఆప్షన్, పట్టాదార్ పాస్బుక్ నకలు పొందే అవకాశం కనబడుతుంది. ఇక్కడ మరో హెడ్లైన్ చూసుకుందాం. వేలిముద్రలతో వేట, పాసిలా టెక్నాలజీతో పట్టేస్తారు. దేశంలో తొలిసారి వినియోగం తెలంగాణలోనే కనబడుతుంది. అంటే 2017 నుంచి ఇప్పటికీ 1114 మందికి కటకటాల్లోకి కనబడుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి 30 కేసులు చేయడం కనబడుతుంది. అంటే ఏదైతే ఈ
నేరాలు చేస్తున్న నేపథ్యంలో వేలిముద్రలతో మనము వాళ్ళకి గుర్తించవచ్చును మనం ప్రధానంగా ఇక్కడ చూస్తున్నాం. ఇది నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్ చూసుకుందాం. ఇది మనం ప్రధాన వార్తా పేపర్లో వచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్ చూసుకుందాం. ఇది గుడ్ మార్నింగ్ బీసీఎన్, గుడ్ మార్నింగ్ ఈ న్యూస్ పేపర్ వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తుండండి బీసీఎన్ ఛానల్. రేపటి ఈ న్యూస్ పేపర్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.